నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. సిఆర్పీఎఫ్ 198 బెటాలియన్ ఆధ్వర్యంలో ముగిసిన గిరిజన నిరుద్యోగ యువత శిక్షణ సర్టిఫికెట్లు ప్రదానం చేసిన సెకండ్ అండ్ లెఫ్టినెంట్ కర్నల్. రక్తదానం ప్రాణదానంతో సమానం. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన డిఆర్ఎం లలిత బెహ్రా. రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. సిపిఐ విశాఖ జిల్లా సమితి డిమాండ్. కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకోవాలి. జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా గుర్తించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని, రాజధాని పునర్నిర్మాణం వేగంగా జరుగుతుందని వెల్లడించారు. 2019 తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిందని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పునరుద్ధరిస్తూ ప్రగతి వైపు పయనిస్తుందని పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో త్వరలోనే మెట్రో రైలు ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 7 శ్వేతపత్రాల విడుదల ద్వారా పాలనలో పారదర్శకతను పెద్దపీట వేశామని, స్వర్ణాంధ్ర విజన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తామని గవర్నర్ వివరించారు. Health insurance of rupees 2.5 lakh to every individual resident of the state. Simultaneously, cashless healthcare is being provided to 1.43 crore BPL families with financial protection of up to 25 lakh per family per year, including high-end treatments such as cancer care and bilateral cochlear implants surgery without any ceiling limit. Recognizing the demographic transition underway, the government of Andhra Pradesh has introduced a comprehensive population management framework as an evidence-based response to declining fertility and rapid population aging. With the state's total fertility rate at around 1.5, well below replacement level of 2.1, the focus has shifted from population control to sustainability. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దండపత్రి డిఎంఆర్ కార్యాలయ సమీపం వాల్తేర్ డివిజన్ సెక్రటరియట్లో ఈ రక్తదాన శిబిరం జరిగింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజనల్ మేనేజర్ లలిత్ బెహ్రా ముఖ్య అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డిఆర్ఎం మాట్లాడారు. స్వచ్ఛంద రక్తదానంతో నిర్వాహకులు అభినందించారు. రక్తదానం ప్రాణదానమని, ఆరోగ్యవంతులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వవచ్చని తెలిపారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ జోనల్ ప్రధాన కార్యదర్శి ఆర్సి సాహు, జోనల్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్లు మాట్లాడారు. ఈస్ట్ కోస్ట్ ఆర్ఎస్సీ ఆధ్వర్యాన ఏడాదికి 3 సార్లు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 150 మంది వరకు రక్తదానం చేసినట్లు చెప్పారు. And giving his blood at least once in a 6 month, and this is a very good initiative under the able leadership of Shramik Congress, the RC Sayuji, Sampatji, and with the support from AS Raja blood donation camp, and our CMS is also there. I will say that you can see a lot of trackmen has come all over the division. The women are also there, and it is expected that more than 150 people will give a blood donation. Giveaway is something which is not required in our body, and we should help others. So I really appreciate this effort, and I hope that this blood donation sequence will keep on doing, and more such event will happen in the future. Thank you. This is the only guideline of our beloved divisional railway manager. He is very interested to support the family of railway employees.
since he is joining at Altier, he is only seeing the benefit of the employees, including his family. तो ये जो साहब का जो निर्देश हुआ, हम लोग ब्लड डोनेशन कैंप एक नहीं है, हम सही कोशिश करूँगा कि साल में 3 बार करने के लिए। और ये मेगा ब्लड डोनेशन कैंप ऑल ओवर डिवीजन से हमारा एम्प्लॉय आए हैं, ज़्यादा ट्रैक मेंटेनर भाई लोग आए हैं कि इन लोग को जो कष्ट कर रहा है, इन लोग को कैंसर बीमारी हो रहा है, उनका लिवर प्रॉब्लम हो रहा है, ये जो ब्लड देने से जो जो बेनिफिट होता है उन लोग को हम लोग को समझाया कि मेंटली वेलबींग होगा। ఈ కార్యక్రమం అనేది ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ ప్రతి సంవత్సరం కూడా 3 సార్లు చేయడానికి మేము నిర్ణయించుకున్నాం। ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరమైన విషయంగానే ఆర్గనైజేషన్ కూడా దీన్ని మంచి కార్యక్రమంగా ఎంచుకోవడం జరిగింది। రాబోయే కాలంలో ఈ కార్యక్రమం ఈ రోజున నియర్ అబౌట్ 150 మంది ఈ రోజున బ్లడ్ క్యాంపు ఇవ్వడానికి చాలా మంది కార్మికులు చాలా ప్లేసుల నుండి కూడా రావడం జరిగింది। అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి హాజరైన వైఎస్ఆర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశంలో కూర్చోకుండా వాకౌట్ చేసి వెళ్లిపోయారు। గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలారు। పోడియం చుట్టూ చేరి నినాదాలు చేశారు। వైద్య కళాశాలల పీపీపీ విధానాన్ని తప్పుపట్టారు। తిరుపతి లడ్డూపై చర్చ కొనసాగించాలని డిమాండ్ చేశారు। గవర్నర్ ప్రసంగం ముగిశాక అసెంబ్లీని వాకౌట్ చేస్తూ వెళ్లిపోయారు। వైఎస్ఆర్ పార్టీ నాయకుల తీరును అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తప్పుపట్టారు। 11వ తేదీన ఆ 11 మంది 11 నిమిషాలే ఉండి వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు। By these experiences, the people of Andhra Pradesh responded their faith once again in my government in 2024, granting an unprecedented mandate to rebuild the state. The decisive verdict of electing National Democratic Alliance government. రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఐ విశాఖ జిల్లా సమితి డిమాండ్ చేసింది। రాష్ట్ర ప్రభుత్వం 10 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానం ద్వారా కాకుండా ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది। ఈ నేపథ్యంలో సంబంధిత పోస్టర్ను సిపిఐ విశాఖ జిల్లా సమితి ప్రతినిధులు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ఆవిష్కరించారు। ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రహమాన్ మాట్లాడారు। దేశంలో మెడికల్ మాఫియా కారణంగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు। రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు ఇవ్వాలని చూస్తుందని, అదే జరిగితే వైద్యం సామాన్యులకు అందని ద్రాక్ష అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు। దగ్గర ఈ పోస్టల్ రిలీజ్ చేయడం కూడా జరిగింది। ఈరోజు పెద్ద బడా కార్పొరేట్ హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజల దగ్గర నిలువు దోపిడీ అనేవి చేస్తున్నాయి। మరి ఈసీసీ కార్ నుంచి ఏ టెస్టులకు వెళ్ళినా కూడా వేలాది రూపాయలు ఈరోజు వచ్చేసించే పరిస్థితి అనేది ఉంది। మరి దానికి సంబంధించి అసలు ఎంత అనేది కూడా ఈరోజు దాని మీద బహిర్గతం అనేది ఈరోజు చేయట్లేదు। దాని పెద్ద మెడికల్ మాఫియా జరుగుతుంది। రెండో డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డ్రగ్స్ సంబంధించి జన్ధన షాప్లోనైతే అదే డ్రగ్ 20 రూపాయలు దొరికితే వేరే మెడికల్ దాంట్లోనే 100 రూపాయల దాకా కూడా దాని మీద తీసుకుంటున్నారు। దీని మీద ప్రభుత్వం అనేది ఎటువంటి చర్యలు అనేది లేదు। రెండోది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆరోగ్యశ్రీ అనేది ప్రవేశపెట్టారు। ఈ ఆరోగ్యశ్రీ గురించి హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే కొన్ని టెస్టులు లేవని ముందుకుంటే కొన్ని డబ్బులు కూడా కలెక్ట్ చేస్తున్నారు। ఇతర టెస్టులు తూతు మంత్రంగా చేసి పంపించడం అనేది జరుగుతుంది। గత గవర్నమెంట్ అనేది 25 లక్షల దాకా కూడా ఆరోగ్యశ్రీ అనేది పెడితే ఈ గవర్నమెంట్ అనేది కనీసం 2.5 లక్షల కంటే ఎక్కువ దాని మీద వెచ్చేసించలేని పరిస్థితి అనేది ఉంది। ఈరోజు కేజీహెచ్ ఉంది, ప్రభుత్వ హాస్పిటల్లో కూడా కనీసం వైద్య సౌకర్యాలను పూర్తిగా లేవు। ఏదైతే ఈ ఆరోగ్యశ్రీ మీద ఇతర ప్రైవేట్ హాస్పిటల్కి దోచిపెడుతుందో ఈ కూటమి ప్రభుత్వం అనేది ఆ డబ్బులు అనేది మన కేజీహెచ్లో కానీ కావలసినవి ఏవైతే ఉన్నాయో అన్ని టెస్టులకి సంబంధించి ఆ సామాగ్రి అనేది అక్కడ పెడితే ప్రజలకు అనేది వైద్యం అనేది అందుబాటులో అనేది ఉండే పరిస్థితి అనేది ఉంటుంది। గత గవర్నమెంట్ 17 మెడికల్ కాలేజీలు అనేది తీసుకొచ్చింది। ఈ గవర్నమెంట్ 10 మెడికల్ కాలేజీని పీపీపీ పద్ధతుల్లో ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తుంది। గవర్నమెంట్ ఆధీనంలో ఉంటే ఎంబీబీఎస్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా మన రాష్ట్రంలో 2500 దాకా కూడా ఈరోజు ఏదైతే ఉన్నాయో సీట్లు అనేవి వచ్చే పరిస్థితి ఉంది। ఇప్పుడు ఆ సీట్ కొనుగోలు చేయాలంటే గీతం యూనివర్సిటీలో 1.5 ఎడితే కానీ వచ్చే పరిస్థితి లేదు। మిగతా ప్రైవేట్ దాంట్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈరోజు ఉన్నదాన్ని లక్షలాది రూపాయలు వెచ్చేసించే పరిస్థితి ఉంది।
కార్మికులకు నష్టం చేసే 4 లేబర్ కోడ్ల రద్దు కోసం పని గంటలు తగ్గించాలని కోరుతూ రద్దు చేయాలని కోరుతూ ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు పాల్గొనాలని సిఐటియు నాయకులు నగర ఉపాధ్యక్షులు రెడ్డి శంకరరావు పిలుపునిచ్చారు. సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు కోట వద్ద సిమెంట్ కళాశాలు, డాబా తోట, ఏపీ బెవరేజెస్, ఎస్డబ్ల్యూసి మెయిన్ రోడ్డు కళాశాల పండి ప్రదేశాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. అలాగే సిమెంట్ కళాశాలతో కోట వద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్మిక సభను ఉద్దేశించి సిఐటియు నగర ఉపాధ్యక్షులు రెడ్డి శంకరరావు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు తిప్పికొట్టేందుకు 4 లేబర్ కోడ్ల కోసం, రైతులకు గిట్టుబాటు ధరల కోసం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం యథావిధిగా కొనసాగాలని, అధిక ధరలు నియంత్రించాలని జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో కార్మికులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సిఐటియు నగర కార్యదర్శి బి రమణ మాట్లాడుతూ ఈ సమ్మె దేశభక్తి యువత సమ్మె అని, ఇది అన్ని సంఘాల ఐక్యతతో చేస్తున్న సమ్మె కాబట్టి కార్మికులంతా జయప్రదం చేయాలని అన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తారీఖున రేపు కోట్ల మంది కార్మికులు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లకి నిరసనగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలైన స్టీల్ ప్లాంట్ కానీ, నవరత్నాలు కానీ రక్షించాలని, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, అలాగే భారతదేశంలో ఉన్నటువంటి అధిక ధరలు తగ్గించి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని, ఉపాధి హక్కుల కోసం, అన్నిటికీ మించి రాజ్యాంగ పరిరక్షణ కోసం భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక దేశవ్యాప్త సమ్మెని జయప్రదం చేయాలని చెప్పి సిఐటియుగా కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నాం. డిమాండ్ల పరిష్కారం కోసం ఆల్ పెన్షన్స్, రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. పెన్షన్ వాలిడేషన్ బిల్లు 2025ను రద్దు చేయాలని, ఓపీఎస్ను అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు కె సుధాకర్ రావు మాట్లాడారు. ఈపీఎస్ 95 పెన్షన్లకు కనీస పింఛన్తో డిఏతో కలిపి 9,000 రూపాయలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎస్, యూపీఎస్లను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక పెన్షన్ వర్తింప చేయాలని, రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. అలాగే 12వ పీఆర్సీ కమిటీని నియమించి మధ్యంతర భృతి చెల్లించాలని, సీనియర్ సిటిజన్లకు రైల్వే ప్రయాణాల్లో రాయితీలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నిన్న మొన్న కూడా ఆందోళన చేశాం. నిన్న పిఎఫ్ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించి మెమోరాండాన్ని ప్రధానమంత్రి గారికి పంపించాం. ప్రధానమంత్రి గారికి, లేబర్ మంత్రి గారికి, పిఎఫ్ అధికారులకి. మెయిన్ మా బాధ ఏంటంటే ఎప్పుడో ఒక 1000 రూపాయలు నిర్ణయిస్తే 1995లోనో ఎప్పుడో కొంత వచ్చిన వాడికి అదే 1000 రూపాయలతో జీవితాంతం గడపమంటం అనేది చాలా అన్యాయం. మాకు 95లో మా పెన్షన్ వచ్చినప్పుడు ఆంధ్రాలో వృద్ధులకి ఇచ్చేది 75 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అది ఈరోజు 4,000 రూపాయలు అయింది. వికలాంగుల కాళ్ళకైతే ఇంకా పెరిగింది. సంతోషం, వృద్ధుల్ని చూడటం అనేది మంచిది. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలో వృద్ధులు చూసే దాంట్లో 140వ స్థానంలో ఉంది. అది ఇంట్లో ఫ్యామిలీ అవనండి, ప్రభుత్వం అవనండి, వృద్ధుల్ని బాగా వెనకబడి చేస్తున్నారు. దాంట్లో భాగం మీకు తెలుసు, కరోనా టైంలో వంకపెట్టి మన వృద్ధులకి ఇచ్చినటువంటి రైల్వే కన్సెషన్ కూడా తీసేశారు. మా డిమాండ్లో అదొకటి, ఆ రైల్వే కన్సెషన్ పునరుద్ధరించమని మా డిమాండ్. మా పెన్షన్ 9,000 రూపాయలు చేయాలి భార్యాభర్త బతకాలంటే అనేది ఒక డిమాండ్. మేమంటే ఎవరు? కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలో పనిచేసిన వాళ్ళు, రాష్ట్ర కార్పొరేషన్లో పనిచేసిన వాళ్ళు, కోఆపరేటివ్ రంగంలో పనిచేసిన వాళ్ళు, ప్రైవేట్ రంగంలో పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా 82 లక్షల మంది ఉన్నారు. ఈ 82 లక్షల మందిలో 32 లక్షల మంది పైగా 1000 కంటే తక్కువతో ఉన్నారు. ఈ రూపాయికి ఏ విలువ ఉంటుంది? రోజుకి రూపాయి విలువ పడిపోతుంది. కాబట్టి మా డిమాండ్స్ కనీస పెన్షన్ 9,000 చేయాలని, డిఏ ఇవ్వాలని, అలాగే మెడికల్ భార్యాభర్తలు మెడికల్ సదుపాయం, ఈ రోజున వృద్ధులకు కదా మెడికల్ ఎక్కువ ఖర్చు ఉంటుంది, మెడికల్ సదుపాయం కల్పించాలని. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను మై టీడీపీ యాప్ ద్వారా ప్రజల ముందుకు తీసుకురావాలని పట్టణ టీడీపీ అధ్యక్షుడు గంటా రవి పిలుపునిచ్చారు. ఈ రోజు విజయనగరం పురపాలక సంఘం 10వ డివిజన్లో పట్టణ పార్టీ కార్యకర్తలు, నాయకులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ పట్టణంలో విగ్రహాలు, పార్కులు కట్టినంత మాత్రాన విజయనగరం పట్టణం అభివృద్ధి చెందినట్లు కాదని మాజీ ఎమ్మెల్యే కోలగట్ల గుర్తించారన్నారు. విజయనగరం పట్టణంలో ప్రజలకు త్రాగునీరు, విద్య, వైద్యంను అందించేది పూసపాటి వంశీయులు అని అన్నారు. విజయనగరంలో విద్యుత్ అంతరాయం లేకుండా విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
10వ డివిజన్లో గడిచిన 2014 నుంచి 19 వరకు మన ప్రభుత్వం ఉండేటప్పుడే అభివృద్ధి అనేది జరగడం జరిగింది. తర్వాత 2019 నుంచి 23 వరకు కూడా ఎటువంటి అభివృద్ధి అనేది వాళ్ళు చేయలేదు. మనం వేసిన రోడ్లే, మనం వేసిన కాలువలే, మనం వేసిన పార్క్ డెవలప్మెంట్ అన్ని మనమే. ఇప్పుడు కూడా ప్రజెంట్ మన మేడం గారు గెలిచిన వెంటనే కూడా మనకి బంధుగూడెంలో కానీ, శంకరవేదికెళ్ళే బావులో కానీ, మధ్య రామమందిరం దగ్గర కానీ విరిగిపోయి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న కరెంటు పోల గురించి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మన మేడం గారు రాగానే నేను వాళ్ళకి తెలియజేయగానే వారం రోజుల్లో ఆ కరెంటు పోలని కొత్త పోలు మార్చడం జరిగింది. 1,50 లక్షల రూపాయలు రోడ్లకు ఖర్చు పెట్టిన ఘనత, తీసుకువచ్చిన ఘనత ఎవరిదంటే మా ఎమ్మెల్యే గారిది. వీరభద్ర స్వామికి దేని గురించి మాట్లాడే ధైర్యం ఉందో అని అడుగుతున్నాను నేను. అలాగే చూసుకుంటే విజయనగరం నియోజకవర్గంలో మనకి బడుగు బలహీన వర్గాలు పనులకు వెళ్ళేవారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉన్న అన్నా క్యాంటీన్లు మూసారు. మీకు అందరికీ తెలిసిన విషయమే కదమ్మా. అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారు వచ్చిన వెంటనే విజయనగరం నియోజకవర్గంలో 3 అన్నా క్యాంటీన్లు తెరిపించి ఘోషాసుపత్రి కాంప్లెక్స్ మరియు మున్సిపల్ కాంప్లెక్స్ దగ్గర 5 రూపాయల అన్నం పెట్టిన ఘనత ఎవరిదంటే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు గారిది. ఇది అభివృద్ధి అంటే. కల్పన కల్చరల్ సొసైటీ 35వ వార్షికోత్సవం ఈ నెల 14న బుల్లయ్య కళాశాల సమీప అంబేద్కర్ భవన్లో జరగనుంది. ఈ నేపథ్యంలో వార్షికోత్సవ పోస్టర్ ఆవిష్కరణ అంబేద్కర్ భవన్లో జరిగింది. అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ నాయకులు జేవి ప్రభాకర్, కల్పన కల్చరల్ సొసైటీ కార్యదర్శి యార్లగడ్డ హేమంత్ కుమార్, కేజీహెచ్ విశ్రాంత వైద్యులు తెన్నేటి జయరాజులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సొసైటీ 35వ వార్షికోత్సవం సందర్భంగా 14న భలే మంచి రోజు పేరిట సంగీత, నృత్య, చిత్రకళా ప్రదర్శన నిర్వహించనున్నట్లు చెప్పారు. ఆ రోజు ఉదయం చిత్రకళా ప్రదర్శన, సాయంత్రం 4 గంటల నుండి నృత్య కార్యక్రమం, 6 గంటల నుండి సంగీత కార్యక్రమం ఉంటాయని తెలిపారు. కల్పన ఆర్కెస్ట్రాతో పాటు నేను నా కల్పన పుస్తకావిష్కరణ ఉంటాయని కూడా చెప్పారు. తరఫున భలే మంచి రోజు అనేటటువంటి ఒక సాంస్కృతిక కార్యక్రమాన్ని, అందులో చిత్రకళ, నృత్యము, నాట్యము, తర్వాత పాటలు ఇవన్నిటిని రంగరించి రేపు 14వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు జరగబోయే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడానికి దీన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా నిర్వహించేటటువంటి వారు మా సంస్థ జనరల్ సెక్రటరీ అయినటువంటి యార్లగడ్డ హేమంత్ కుమార్ గారు. ఆయన పనిచేస్తున్నంత కాలం కూడా ఈ కళలకు చాలా సేవ చేశారు ఆయన. ఈయన అంతేకాకుండా ఈయన ఒక చిత్రకారుడు కూడా. ఆయన చిత్రాలను కూడా ప్రదర్శిస్తున్నారు. వీరితో చిత్రాలతో పాటు ఇతరుల చిత్రాలను కూడా ప్రదర్శిస్తున్నారు. అలాగే చాలా ప్రసిద్ధి చెందినటువంటి కళాకారులు వాళ్ళు డ్యాన్సులు, పాటలతో అందరినీ అలరిస్తారు. కాబట్టి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ కల్పన కల్చరల్ సొసైటీకి కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మా సొసైటీ అనేక కార్యక్రమాలు చేసింది గత 35 ఏళ్ళుగా. కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. మా సంస్థ యొక్క 35వ వార్షికోత్సవ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అంబేద్కర్ భవన్లో చేస్తున్నాము, భలే మంచి రోజు అనే పేరుతో. ఈ కార్యక్రమం యొక్క విశిష్టత 3 జిల్లాల నుంచి ప్రముఖ చిత్రకారులు వాళ్ళ చిత్రాలు ప్రదర్శిస్తారు. అదేవిధంగా జాతీయంగా పేరు పొందిన నృత్యకారులు యొక్క నృత్యకారులతోటి డ్యాన్స్ ప్రదర్శన కూడా ఉంది. తర్వాత నా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న కల్పన ఆర్కెస్ట్రా వారి చేత మంచి ఆర్కెస్ట్రా ఉంది, మంచి గాయకులు, మంచి ప్లేయర్స్ తోటి. అందువల్ల తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి అందరూ ఇచ్చేసి మీరు ఇది ఆస్వాదించాలని కోరుతూ ఈ 14వ తారీఖున జరిగేటటువంటి భలే మంచి రోజు ప్రోగ్రాంకి వీలైనంత ఎక్కువ మందిని యువకుల్ని ఇందులో భాగస్వాములు చేయాలా, వాళ్ళని ఎంకరేజ్ చేయాలా. చిత్రలేఖనం కానివ్వండి, లేదా నృత్యం కానివ్వండి, లేదా పాటలు కానివ్వండి, ఈ 3 రంగాల్లోనూ అభిరుచి ఉన్న వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. కాబట్టి యువకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని దీనివల్ల ప్రయోజనం పొందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. రెండోది ఏంటంటే ఆవేళ పెద్ద జాతీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. జేడి శీలం గారు మాజీ మంత్రివర్యులు, ఐఏఎస్ ఆఫీసర్ ఆయన వస్తున్నారు. అలాగే పార్వతీపురం ఎమ్మెల్యే గారు కూడా
ఈ కార్యక్రమానికి వస్తున్నారు. సో వాళ్ళిద్దరు కూడా విశిష్ట అతిథులుగా ఉన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి నృత్య ప్రదర్శనలు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ పెద్దలందరూ కూడా హాజరయ్యి ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడితల్లమ్మవారి దేవస్థానం అమ్మవారి చదురుగుడి హుండీ లెక్కింపు ప్రక్రియ పైడితల్లమ్మవారి కళ్యాణ మండపము ఆలయ ఈవో పర్యవేక్షణలో ఉదయం ప్రారంభమైంది. మొదట చదురుగుడి లెక్కింపు అయిన తర్వాత సమయభావన బట్టి వనంగుడిలో హుండీలు లెక్కిస్తామని ఈవో శిరీష తెలిపారు. హుండీలు లెక్కింపు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతున్నాయని అన్నారు. గత 2 నెలలుగా చదురుగుడి వనంగుడిలో వచ్చే అమ్మవారి ఆదాయాన్ని లెక్కిస్తున్నామని తెలిపారు. విశాఖ వేదికగా వచ్చే నెల 1న ఏపీ 15వ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు జరగనున్నాయని మురళీనగర్ బొత్స స్క్వేర్లో జరగనున్న ఈ పోటీలకు సంబంధించిన ట్రోఫీ ఆవిష్కరణ హెచ్బీ కాలనీ డ్రాగన్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో ఆవరణలో జరిగింది. సినీ హీరో మార్షల్ ఆర్ట్స్ చైర్మన్ సుమన్ తల్వార్ ముఖ్య అతిథిగా హాజరై వడకాయ్ కరాటే సంఘం అధ్యక్షుడు సిహెచ్ సతీష్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురాం రాజు, బొత్స సురేష్, కరాటే స్టేట్ డైరెక్టర్ అనిల్, యాక్సిస్ బ్యాంక్ ఉద్యోగి ఉషారాణిలతో కలిపి ఆవిష్కరించారు. అనంతరం సుమన్, సతీష్ కుమార్లు మాట్లాడారు. విశాఖ కరాటే పోటీలు నిర్వహణ వల్ల ఈ ప్రాంత ప్రతిష్ట మరింత ఇనుమడిపిస్తుందన్నారు. పెద్ద ఎత్తున నిర్వహించే ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రతిభను కనబర్చాలని సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నట్లు చెప్పారు. మరొక ఇది 15th ఏపీ స్టేట్ ఛాంపియన్షిప్స్ మార్చ్ 1కి జరుగుతుంది. సో దాని సందర్భంగా ఇంతకుముందు చాలా ప్రెస్ మీట్లు పెట్టాం. ఈరోజు కప్ ఓపెనింగ్ చాలామంది విఐపీస్ వచ్చారు, కేఎన్ఆర్ గారు వచ్చారు అండ్ చాలామంది వచ్చారు. సో ముందుగా సతీష్కి మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే రెగ్యులర్గా కరాటే టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేస్తూ నేషనల్, స్టేట్, ఇంటర్, సౌత్ ఇట్లా చాలా చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్స్ కూడా చేస్తూ వాడో కాయని చాలా పైకి తీసుకెళ్తున్నారు. ఇంక ఫ్యూచర్లో కూడా చాలా ప్లాన్స్ అబ్రాడ్లో, జపాన్లో కూడా ప్లానింగ్ చేస్తూ చాలా అంటే హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ కూడా ఆయన జపనీస్తో, శ్రీలంక వాళ్ళతో అంటే తన అబ్బాయితో ప్రాక్టీస్ చేస్తూ అందరికీ మంచి మార్షల్ ఆర్ట్ అంటే టెక్నికల్ మార్షల్ ఆర్ట్ ఎక్కడ అంటే డైల్యూట్ చేయకుండా అందరికీ జెన్యున్గా చేయాలని చెప్పేసి చాలా కష్టపడుతున్నారు. సో ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రోగ్రామ్ మార్చ్ 1కు ఉంది. సో అందరూ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని విట్నెస్ చేసి మీ బ్లెస్సింగ్స్ అందరికీ కావాలి. థ్యాంక్ యూ. మన 15th ఏపీ స్టేట్ ఒడకే కరాటే ఛాంపియన్షిప్ సంబంధించి ఓవరాల్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఈరోజు మా చైర్మన్ సుమన్ గారు లాంచ్ చేశారండి. సో ఈరోజు అలాగే నగరంలోని అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి ఎద్దేవా చేశారు. ఈ రోజు ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం తగ్గడంతో ప్రజలను మభ్యపెట్టేందుకే ఇలా తిరుపతి ప్రసాదాన్ని రాజకీయం చేస్తున్నారని అన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని విచారణలో తేలిన కావాలని రాజకీయం చేస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిపై దృష్టి సారించకుండా వైసీపీ నాయకులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. మీ వైఫల్యాలు అనేక ఉన్నాయి, ప్రజలు గుర్తించారు. మీరు ఈ రాష్ట్ర పరిపాలనకి అర్హత లేని వ్యక్తులుగా ఈరోజు ప్రజలు భావిస్తున్నారు. దయచేసి జరిగిన విషయాన్ని ఆపండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. పొరపాటు జరిగింది, మేము వాస్తవాల్ని అవాస్తవాల్ని తేల్చుకున్నాం, మా వల్ల పొరపాటు జరిగిందని ప్రజలకు చెబితే ఈ సమస్య ఇంతటితో ఆగుతుంది. ఇంకొక విషయం, మీరు ఏదైతే కొవ్వు కలిసిందని చెప్తున్నారో, ఏవైతే కెమికల్స్ కలిసిందని చెప్తున్నారో, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రోజు కూడా ఈ ప్రసాదం తిన్నామో ఈ వాసన వచ్చిందని కానీ, మాకు ఆరోగ్యం పాడైందని కానీ, ఇది రుచిగా లేదని కానీ చెప్పిన పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని అడుగుతున్నాం. కేవలం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ రాజకీయ లబ్ధి కోసమే ఈ విషయాన్ని వేదిక మీదకి తీసుకొచ్చారు తప్ప లేని విషయాన్ని ఉన్నట్టుగా చెబితే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు చంద్రబాబు నాయుడు గారు.
సిఆర్పీఎఫ్ 198 బెటాలియన్ ఆధ్వర్యంలో గిరిజన నిరుద్యోగ యువతకు 2 నెలలుగా నిర్వహించిన శిక్షణ కార్యక్రమం ముగిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు పలు కంపెనీల్లో ఉపాధి కూడా కల్పించారు. శిక్షణ ముగింపు సందర్భంగా ఉద్యోగాలు పొందిన యువతకు జగదంబ కూడలి సమీప సిఆర్పీఎఫ్ క్యాంప్ లొకేషన్లో నియామక పత్రాలను అందజేశారు. అనంతరం లొకేషన్ ప్రాంగణంలో సిఆర్పీఎఫ్ విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలు, జాగిలాలు ప్రదర్శించారు. శిక్షణ పూర్తి చేసుకున్న గిరిజన యువతకు వాటిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఆర్పీఎఫ్ సెకండ్ కమాండెంట్ పి కిషోర్ మాట్లాడారు. గిరిజన యువతకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో 2 నెలల పాటు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. అసాంఘిక కార్యకలాపాల వైపు గిరిజన యువత దృష్టి మరలకుండా వాటి యొక్క ఉత్తమ భవిష్యత్తు దిశగా శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు సిఆర్పీఎఫ్ అధికారులు పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో రిమోట్ విలేజెస్ నుంచి ముంచింగ్పుట్టు, పెదబాయిలు, జీమడుగుల, పాడేరు, రోడకోట అలాంటి ఇంకా అరకు, హుకుంపేట ఇలాంటి రిమోట్ ప్లేసెస్లో చదువుకున్న అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న విద్యార్థులను మేము సెలెక్ట్ చేసి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఒక 45 మందిని 2 నెలలు అకుంఠిత ఇదితోటి ట్రైన్ చేసి ఈవేళ వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా 12,000 నుంచి 25,000 వరకు వచ్చేలాగా ఉపాధ్యాయ వాళ్ళకి స్కిల్ సిఎంఎస్ ల్యాబ్ తరఫున మేము ట్రైనింగ్ ఇచ్చాము. ఇందులో ట్రైనింగ్లో భాగంగా వీళ్ళకి ఐటీ స్కిల్స్, హ్యూమన్ రిలేషన్, మానవీయ బంధాలు, సంబంధాలు, ఈ అసిస్టెంట్ దేంట్లో నా ఆఫీస్ అసిస్టెంట్గా డిమార్ట్ ఇట్లాంటి వీటిలో సిఎంఎస్ ల్యాబ్ వారు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగం వచ్చేలాగా చూశారు. ఫస్ట్లో అయితే పిల్లల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి రెసిస్టెన్స్ ఉంది. ఎందుకంటే అంత రిమోట్ విలేజెస్ నుంచి కిందకు విశాఖపట్నంకి వచ్చిన ఈ 45 మందిలో 30 మంది విద్యార్థులు వీళ్ళైతే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు. ఇక్కడ 2 నెలలు ఇక్కడ ఉండడం ఫస్ట్ 1 వీక్, సెకండ్ వీక్ మాకు చాలా కష్టం అనిపించింది. స్లోగా వాళ్ళ పద్ధతులు ఇవన్నీ అలవాటు చేసుకున్నాక వాళ్ళకి జీవితం వైపు ఒక అవగాహన వచ్చాక జీవితంలో ఏదో ఒకటి అవ్వాలన్న ఉద్దేశంతో వాళ్ళ స్కిల్స్ నేర్చుకుని ప్రతి 45 మంది వాళ్ళు ఉద్యోగం, జీవనోపాధికి వాళ్ళే మనోధైర్యంతో సంపాదించుకోగలిగారు. డెఫినెట్గా ప్రతి సంవత్సరము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి సిఆర్పీఎఫ్ తరఫున ఇలాంటి సివిక్ యాక్షన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అందులో మెయిన్ ఉద్దేశం మా ఐజీ గారిది పిల్లల్ని వాళ్ళకి ఏదో ఒకటి జీవనోపాధి ఇచ్చి ఒక విలేజ్ నుంచి ఒక మనిషి వస్తే ఆ విలేజ్ నుంచి ఎంతోమంది బాగుపడతారు, వాళ్ళ జీవితం వాళ్ళకి మంచి గమ్యం ఉంటుంది, వేరే వైపు అసాంఘిక కార్యక్రమం వైపు వెళ్లకుండా మంచి పాత్రలో నడుస్తారని మా ఉద్దేశం అండి. ఈ వెపన్ ఎక్స్పో ఎందుకంటే పిల్లలకి అక్కడ ఇది తెలియని దీని మీద దురాచార శక్తులు వీటి గురించి వేరే ఒక ఇమేజ్ ఇస్తారు. ఇది మంచి వాళ్ళ చేతిలో ఉంటే ఎలా ఉంటుంది అని చూపించడం కోసం పిల్లల్లో మనోధైర్యము ఇట్లాంటివి చూసి రేపు బయట ఎప్పుడైనా మేము ఆపరేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వీటిని చూసి గాబరా పడకుండా మంచి సన్మార్గంలో నడిచే వాళ్ళకి ఇది మేము మీకోసమే ఉన్నామని చెప్పడానికి కోసం ఇది ఒక ఎక్స్పో తయారు చేశామండి. మా డిపార్ట్మెంట్లో సిఆర్పీఎఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్లో ఉన్న షార్ట్ రేంజ్ వెపన్స్, లాంగ్ రేంజ్ వెపన్స్ అన్నీ చూపించడం జరిగింది. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. ఈ నెల 15న మహాశివరాత్రి పురస్కారాలు
దృష్టిలో పెట్టుకొని రామతీర్థం పుణ్యగిరితో పాటు పలు దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాటు చేశామని దేవాదాయ శాఖ అధికారి శిరీష తెలిపారు. ఇప్పటికే రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ అధికారులతో చర్చించామని, భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. అదేవిధంగా మహాశివుని దర్శించేందుకు తరలివచ్చే భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునేలా బారికేడ్స్ను ఏర్పాటు చేశామన్నారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అందరినీ సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేశామని ఆమె స్పష్టం చేశారు. శివరాత్రి సందర్భంగా అన్ని దేవాలయాల్లో కూడా శివరాత్రికి వచ్చే భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని వారికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరుగుతుంది. అమ్మవారి గ్రూపు దేవాలయంలో, పైడితల్లి అమ్మవారి గ్రూప్ దేవాలయాల్లో ఇక్కడ శివాలయం వీధిలో ఉన్న ఉమారామలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఒకటి ఉంది. ఈ ఆలయానికి కూడా భక్తులు రేపు శివరాత్రి సందర్భంగా అధికంగా వస్తారు కాబట్టి అందుకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా సిబ్బందిని డెప్యూట్ చేయటము, మరియు అక్కడ ఉచిత ప్రసాద పంపిణీ చేయటం, మరియు వచ్చిన భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయమని సిబ్బందికి మరియు అర్చకులకు కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణారెడ్డి సాధువులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనంద సరస్వతి అన్నారు. ఢాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డు ప్రసాదాన్ని రాజకీయం చేయవద్దని హిందువులందరి తరపున అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసినప్పటికీ కరుణాకర్ రెడ్డి స్వామీజీలు కించపరిచేలా మాట్లాడడం తగదని వాపోయారు. వైసీపీ అజెండాను భూమన బయటపెట్టారని విమర్శించారు. శ్రీ ప్రపంచ వాడడం కూడా సమంజసం కాదేమో. కల్తీ అంటే ఉన్నటువంటి నెయ్యిలో ఏదైనా వేరే పదార్థాలు కలిపితే అది కల్తీ అంటాం. అసలు నెయ్యే అక్కడ లేదు. నెయ్యే లేనప్పుడు కల్తీ ఎలా అవుతుంది? నకిలీ అంటే డూప్ అన్నమాట. డూపు కల్తీ నెయ్యి అంటున్నారు తప్ప అసలు నకిలీ లడ్డు. అసలు నెయ్యే లేనటువంటి, పాలే లేవు అసలు. ఆ డైరీలో పాలే లేవు. పాలే లేనప్పుడు నెయ్యి ఎలా వస్తుంది? కాబట్టి ఇది నకిలీ నెయ్యిగా చిత్రీకరించినటువంటి సందర్భం. స్పష్టంగా అన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నప్పటికీ కూడా మేము మొన్న మీడియా ముఖంగా మేము కోరాం, చట్ట ప్రకారంగా ప్రభుత్వం చర్యలు చేపట్టండి, దోషుల్ని కఠినంగా శిక్షించండి. ఇక్కడతో దీన్ని దయచేసి తిరుమల లడ్డు ప్రసాదాన్ని రాజకీయం చేయొద్దు. అన్ని రాజకీయ పార్టీలకు కూడా మనం విజ్ఞప్తి చేశాం. ఇక్కడతో దీన్ని ముగింపు పలికి చట్టబద్ధంగా రిపోర్ట్స్ ప్రకారంగా ముందుకు వెళ్ళి దోషులకి కఠినంగా శిక్ష వేయండి అని. అలాగే హిందూ సమాజానికి అప్పుడు ఉండేటటువంటి టీటీడీ బోర్డు క్షమాపణ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉందని చెప్పాం. మా విజ్ఞప్తిని కూడా వినిపించుకోకుండా కేవలంగా రాద్ధాంతం చేయాలి అని మరి పెద్దలు మాజీ టీటీడీ చైర్మన్ గారు కరుణాకర్ రెడ్డి గారు, భూమాన కరుణాకర్ రెడ్డి గారు చాలా జుగుప్సాకరంగా, చాలా హేయంగా వైసీపీ ప్రభుత్వానికి స్వామీజీల మీద ఉండేటటువంటి అక్కసును ఆయన హిందూ మేము వ్యతిరేకులము, స్వామీజీలు అంటే మాకు గిట్టదు, హిందుత్వం అంటే మాకు నచ్చదు అని తమ నిజస్వరూపాన్ని మరి వైసీపీ పార్టీ ప్రతినిధిగా, ఒక మాజీ టీటీడీ బోర్డు చైర్మన్గా స్వామీజీని చాలా నీచాతి నీచంగా మాట్లాడడం నిజంగా వైసీపీ పార్టీకి ఉండేటటువంటి హిందుత్వం మీద వారికి ఉండేటటువంటి ద్వేష భావన స్పష్టమవుతూ ఉన్నది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు గ్రామ వార్డు స్థాయిలో పార్టీ అనుబంధ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు ఆయన నివాసంలో పార్టీ కమిటీలు వేసే జాబితాను వార్డు ఇన్ఛార్జీలకు అందజేశారు. ప్రతి వార్డులో కమిటీలు వేసి కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి పార్టీ బలోపేతం కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. పార్టీ ఆదేశాల మేరకు అందరం కలిసికట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం దుదింపి మిగిస్తారన్నారు. కావున ప్రతి ఒక్క వార్డు కమిటీలు పూర్తి చేసి వివరాలు పార్టీ కార్యాలయానికి అందజేయాలన్నారు. విజయనగరం శాసనసభ నియోజకవర్గంలో పార్టీ కమిటీల్ని నియామకం చేస్తున్నాం. అది వేగవంతం అవుతుంది. అందరూ కూడా బాధ్యతగా
ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు బాధ్యతగా పనిచేస్తున్నారు. త్వరలోనే కమిటీలన్నీ పూర్తి చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమం పెట్టి ప్రజలకు మరింత చేరువుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకెళ్తామని చెబుతూ ఈరోజు 42వ డివిజన్కి సంబంధించి మరి పిన్నింటి సూర్యనారాయణ గారి నేతృత్వంలో మా అధ్యక్షులు తిరుపతిరావు గారి ఆధ్వర్యంలో ఈ కమిటీల్లో నియామకం పూర్తయింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించాలని జిల్లా పౌరవేదిక అధ్యక్షులు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీటీ బాబ్జీ డిమాండ్ చేశారు. జీజీహెచ్ ఎదుట ఈరోజు జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీజీహెచ్లో వైద్య సేవలు సక్రమంగా అందడం లేదన్నారు. సరిపడని బెడ్లు కూడా రోగులకు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలకు జీజీహెచ్ను తరలిస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులకు జిల్లా అధికారులకు ఏడాది క్రితమే దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి జీజీహెచ్ను తరలించాలని కోరారు. నివసించే దగ్గర 150 మంది నివసించడం చాలా కష్టం. అందుకనే మేము ఏమంటున్నామంటే జీజీహెచ్ని ఇమీడియట్గా మెడికల్ కాలేజీలోకి తరలించమని కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ డాక్టర్లు అసంతృప్తిగా ఉన్నారు, పేషెంట్లు అసంతృప్తిగా ఉన్నారు, ఇక్కడ సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ చుట్టూ విపరీతమైనటువంటి ట్రాఫిక్, ఇక్కడ ఏ రకమైన సౌకర్యాలు లేవు. అలాగే మెడికల్ కాలేజ్ నుంచి డాక్టర్లు కానీ లేకపోతే ప్రొఫెసర్లు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కానీ అసోసియేట్ ప్రొఫెసర్లు కానీ ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకే రూమ్లో వైద్యం చేయలేక ఈ క్యాంటీన్ దగ్గరికి వచ్చి రిలాక్స్ అవుతున్నారు. ఇక్కడ ఎవ్వరు కూడా తృప్తిగా లేరు. ఈ జీజీహెచ్ని మెడికల్ కాలేజీకి తరలించి బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవాలని చెప్పి జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను. 10వ తరగతి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు 119 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషన్లతో కేంద్రాలు ముందుగానే తనిఖీ చేయించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని, పరీక్షా కేంద్రం వివరాలను హాల్ టికెట్ పైన QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. పరీక్షకు 23,523 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధింపు, పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సో మనకు మొత్తం మన విజయనగరం జిల్లాలో చూసుకుంటే మనకి 23,523 మంది రాస్తున్నారు. సో దాంట్లో ప్రైవేట్ వాళ్ళు కొందరు ఉన్నారు. ఓకే, ఇద్దరు కూడా ఒక సెంటర్స్లోనే రాస్తారు కాబట్టి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ 119 ఉన్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ 120 ఉన్నాయి మనకి. సో దీనికి దగ్గర స్టాఫ్ అందుకు అపాయింట్ చేసుకున్నాము. మనము చేయాల్సింది ఇక్కడ డిఆర్ఓ గారు. సో ఐ థింక్ మీరు చదివారనుకుంటా, మనకు తహసీల్దార్స్, ఎంపీడీఓస్ను ఈ ఎస్ఎస్సి సెంటర్స్ను మనం విజిట్ చేయమని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళకి డివైడ్ చేసేయండి, మండల్ వైజ్ లిస్ట్ ఇవ్వండి. తహసీల్దార్స్ కొన్ని ఎంపీడీఓస్తో విజిట్ చేసి ఫిట్నెస్ ఇవ్వమని చెప్పాలి. అది చిట్టుగా ఉన్నాయి. నగరంలోని దాసనపేట నూకలమ్మ కోవెల వద్ద కొత్తగా బార్ షాపు పెట్టారని, కోవెల వద్ద జనావాసాల మధ్య ఉన్న బార్ షాపును తొలగించాలని దాసనపేట మహిళలు కోరుతున్నారు. బార్ షాప్ తొలగించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఈరోజు దాసనపేట వాసులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ అదే ప్రాంతంలో ట్యూషన్ సెంటర్లు, ఇల్లులు ఉన్నాయని, అక్కడే బార్ షాపు కొనసాగితే మహిళలపై దాడులు, అఘాత్యాలు జరిగే ప్రమాదం ఉందని అన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడ కాకుండా శివారు ప్రాంతంలో బార్ నిర్వహించుకోవాలని చెప్పారు. మధ్యలో బార్ పెట్టకూడదు కదా, మేము ఉంటున్నాము, అందరూ మహిళలు ఎక్కువగా ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ మధ్యలో అక్కడ బార్ పెడితే ఎలా ఉంటుంది చెప్పండి. అదేమి ట్యూషన్ సెంటర్లు ఉన్నాయి, గుడి ఉంది, స్కూల్ ఉంది, పిల్లలు తిరుగుతూ ఉంటారు, మహిళలు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ మధ్యలో బార్ పెడితే ఎలాగా? మీరు ఒకటి ఆలోచించండి. మాకు బార్కి మేము వ్యతిరేకం కాదు, మీరు కొంచెం లోన్లీ ప్లేస్ కొంచెం దూరంగా పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఇళ్ళ మధ్యలో మేము అభ్యంతరం పెడితే బాగోదు కదా. మేము అందరం తిరుగుతాము, ఆడవాళ్ళకి రేపు పొద్దున్న ఏమైనా అయితే మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ చెప్పండి. వాళ్ళ మధ్య పెట్టారండి వారు అక్కడ నూకాలమ్మ గుడి దగ్గర. మా కుటుంబాలు అందరూ కూడా భయపడుతున్నారు, లేడీస్ అందరూ. ఇంకొద్ది దూరంగా పెట్టుకుంటే బాగుంటుందని మేము అందరం ఆలోచిస్తున్నామండి. కుటుంబాలు ఉన్నాయండి, 1-2 ఏం కాదు,
చాలా కుటుంబాలు ఉన్నాయండి. అందుకు భయపడుతున్నారు అందరూ జనాలు. దాని గురించి ఎక్కడైనా దూరంగా పెట్టుకుంటే బాగుంటుందని అది మేము ఆలోచిస్తున్నాం. ఆదివారం నాడు ఓపెనింగ్ చేశారట, మాకు తెలియదండి అది ఎలా పెడుతున్నారు ఏంటో అసలు ఎవరికి తెలియకుండా రాత్రి చేశారట అండి. అవన్నీ కొంచెం చూస్తారని ఆలోచించండి కొద్దిగా. దాని గురించే భయపడుతున్నాం లేడీస్ అందరూ. అందుకు లెటర్ ఇవ్వడానికి వచ్చాం కలెక్టర్ గారికి. వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలు మంజూరు చేసి సుమారు 40 కోట్ల నిధులు మార్చిలోగా పూర్తి చేసి వినియోగించే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వ శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమావేశాన్ని నిర్వహించి నిధుల వినియోగంపై శాఖల వారీగా సమీక్షించారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, మిషన్ వాత్సల్య తదితర కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు జిల్లాకు మంజూరు చేసిన నిధుల్లో సుమారు 39.94 కోట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వీటిని మార్చి 15వ తేదీలోగా వినియోగించేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. సమస్యలు ఏదైనా ఉంటే తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. గండ్యాడ మండలం కొండ తామ్రపల్లి జంక్షన్లో తాటిపూడి నుంచి విజయనగరం వెళ్తున్న మంచినీటి పైప్ లైన్ భారీగా లీక్ అవడంతో మంచినీరు రోడ్డుపై ప్రవహించి పంట పొలాల్లోకి వెళ్ళిపోతుంది. రోడ్డు దిగున ఉన్న మిరప పంట తడిచి ముద్దయింది. ఒక పక్క మంచినీరు వృధాగా పోతుంది. ఆ నీరు పంట పొలాల్లోకి వెళ్లడంతో మిరప పంట ఇంకా పనికిరాదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సుమారు 3 ఎకరాల మిరప పంట నష్టపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి పైప్ లైన్ లీక్ అవుతుందని సంబంధిత అధికారులు పట్టించుకోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పైప్ లైన్ లీకేజ్ను అరికట్టాలని స్థానికులు వేడుకుంటున్నారు. మిరప పంటకు నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. విజయనగరం జిల్లా గండ్యాడ మండలం తామరపల్లి గ్రామం అండి మాది. మేము ఇక్కడ ఎకరన్నర పొలం చేస్తున్నాం. తాడిపూడి నుంచి విజయనగరం వెళ్ళే పైప్ లైన్, మున్సిపాలిటీ పైప్ లైన్ లీక్ అవడం వల్ల నిన్న 2 రోజుల నుంచి మేము కంప్లైంట్ పెట్టాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. అదేవిధంగా ఆ 2 రోజుల నుంచి వాటర్ బాగా లీక్ అయ్యి మా ఎకరాల పొలంలోకి మొత్తం ఒక దగ్గర మా పక్క రైతులు అందరి పొలం కూడా 3 ఎకరాల దగ్గర తడిసిపోయి మినప చేను వేసామండి. ఈ చేను అంతా మొత్తం తడిసిపోయి నేలపాలు అయిపోయింది. మేము ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. దీనికి మున్సిపాలిటీ వాళ్ళే చేస్తారో లేదంటే గవర్నమెంట్ చేస్తుందో, దీనికి నష్టపరిహారం అనేది ఎవరు భరిస్తారో మరి మేము అడుగుతున్నాం. దీన్ని మినప పంట వేసాను. ఈ విజయనగరం వెళ్ళి మున్సిపాలిటీ నీరు నిన్న చెప్పి అలా వచ్చి చూసి రేపు కడతాం అనుకుని వెళ్ళిపోయి ఇవాళ ఏకంగా మొత్తం బర్న్ అయిపోయి ఏకంగా పొలం అంతా తడిసిపోయి మినప పంట అంతా పోయిందండి. నాకు ఈ నష్టపరిహారం మున్సిపాలిటీ ఇస్తుందో లేకపోతే గవర్నమెంట్ ఇస్తుందో ఏం తెలియదు. నేను కన్నీరు పెట్టుకుని ఏడుచుకుని పొలంలో రాత్రి ఎందుకు కూర్చొని ఉన్నాను. నా పొలం అంతా పోయింది. 4 బస్తాలు మినువులు పండుగలు పొలం అంతా పోయింది. నా నష్టపరిహారం ఎవరు ఇస్తారో నాకు తొందరగా తెలిసిపోతే మరి నా ఆస్తి నేను చేసుకోవాల్సి వచ్చింది. నా పంట అంతా పోయి ఎంత పెట్టుబడి పెట్టాను, అంత పెట్టుబడి అంతా నష్టపోయాను. ఈ ఫస్ట్ గవర్నమెంట్ ఇస్తుందో లేదా మున్సిపాలిటీ ఇస్తుందో నాకు ఏదో ఒకటి చెప్పాలా. లేదంతా నా పరిస్థితి ఏం బాగోలేదు. శాప్ క్యాలెండర్ ప్రకారం విజయనగరం జిల్లాలో ఫిబ్రవరి నెలకు సంబంధించిన చెస్ మరియు సైక్లింగ్ క్రీడలందు జిల్లా స్థాయి పోటీలు ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ వెంకటేశ్వరరావు అన్నారు. అదే నెలలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను పంపడం జరుగుతుందన్నారు. రాజీవ్ స్టేడియంలో తన కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు. ఇదే విధంగా ప్రతి నెలలో పైన తెలిపిన క్రీడలందు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆయా జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు విజయనగరం జిల్లా నుంచి ఎంపికైన క్రీడాకారులను పంపడం జరుగుతుందన్నారు. 31 క్రీడాంశాల్లో వివిధ వర్గాలకి బాయ్స్ అండ్ గర్ల్స్, వెటరన్స్, పారా అథ్లెట్స్కి వాళ్ళందరినీ కూడా మిళితమయ్యేటట్టు అందరూ పార్టిసిపేట్ చేసేటట్టు అన్ని ఏజ్ గ్రూపులు కూడా పార్టిసిపేట్ చేసేటట్టు ఒక చక్కటి ప్రణాళిక సిద్ధం చేసి పంపించి ఆ ప్రణాళిక ప్రకారం ప్రతి నెల ఒక నెలలో ఏదో ఒక జిల్లాలో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు జరిగే విధంగా ప్రణాళిక చేశారు. మిమ్మల్ని ముఖ్యంగా ఇక్కడ పిలిచిన ఉద్దేశం ఏంటంటే ఈ ఫిబ్రవరి నెలలో 2 గేమ్స్ ఒక రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఒకటి చెస్ 4 విభాగాలు అండర్ 13, అండర్ 17, 15, అండర్ 17, అండర్ 19 ఏజ్ గ్రూపుల్లో బాయ్స్ అండ్ గర్ల్స్కి సెలెక్ట్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చారు. సైక్లింగ్ అనే క్రీడ కూడా మన దగ్గర ఉంది. ఈ క్రీడను కూడా మనం ప్రోత్సహిస్తున్నాం.
అది కూడా ఎన్టీఆర్ డిస్టిక్లో ఈ నెలాఖరికి జరగబోతుంది కాబట్టి ఈ 2 టోర్నమెంట్లు ఈ 2 ఈవెంట్కి సంబంధించిన సెలక్షన్స్ 17వ తారీఖు ఏదైతే ఉందో చెస్ ఎంపికలు రాజీవ్ క్రీడా ప్రాంగణం, 24వ తారీఖు సైక్లింగ్ విద్యుత్ స్టేడియంలో నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం పూనుకుంది. స్కూల్ నగరంలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఇందుకోసం 49 పోలీసులు రంగంలోకి దింపి 108 చోట్ల నాకాబందీ నిర్వహించారు. సరైన దోపత్రాలు లేని వాహనాలు స్వాధీనం చేసుకుని తరలించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇంకోసారి కానీ అలా కనిపిస్తే జరిమానా వేస్తామని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ విఆర్ దామోదర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలను డీఎస్పీ ఆర్ గోవిందరావు పర్యవేక్షించారు. స్పెషల్ డ్రైవ్లు చాలా కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా దాని కంటిన్యూస్లో భాగంగా ఎస్పీ గారు శ్రీ ఏఆర్ దామోదర్ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మన విజయనగరం టౌన్లో మొత్తం సుమారుగా 120 పాయింట్లలో మనం వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా ఇన్స్ట్రక్షన్స్ ఈ వెహికల్ చెకింగ్స్ అన్నీ. అదే ఈరోజు వెహికల్ చెకింగ్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంతవరకు మనం వెహికల్ చెకింగ్ సుమారుగా ఈసారి వచ్చినాక ఒక 7 to 8 టైమ్స్ మనం వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్లు చేయడం జరిగింది. ప్రతిసారి కూడా మనం అందరికీ అవేర్నెస్ లాగా అందరికీ కొంచెంసేపు ఆపడం, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, పంపించడం జరిగింది. ఈసారి మాత్రం ఎస్పీ గారు ఏంటంటే సీరియస్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకునే విధంగా మనల్ని మోటివేట్ చేయాలి, అందరినీ హెల్మెట్ పెట్టుకునే విధంగా చూడాలని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే హెల్మెట్ లేని ప్రతి వెహికల్ని కూడా మనం ఇక్కడ ఆపడం జరుగుతుంది. హెల్మెట్ వాళ్ళతో కొనిపించడం కానీ లేదంటే వాళ్ళకి హెల్మెట్ ఫైన్ వేయడం కానీ జరుగుతుంది. హెల్మెట్ లేని పక్షంలో తప్పనిసరిగా ఇక్కడ ఆపి వాళ్ళందరినీ ఇక్కడ ఆఫ్ చేసి హెల్మెట్ కొనిపించి హెల్మెట్ వేసిన తర్వాతనే పంపించడం జరుగుతుందండి. ఇంతవరకు అన్ని పాయింట్లో కూడా ఈ సిస్టమ్ జరుగుతుంది. ఈరోజు మహాశివరాత్రి పురస్కరించుకొని పారమ్మకొండ దేవాలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని పార్తీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సమంత అధికారులను ఆదేశించారు. క్షేత్ర పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి చేరుకునేలా చూడాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేశారు. 2 ఐస్ క్రీమ్లు, ఐసులు, కూల్ డ్రింక్స్, లెమన్ వాటర్, అలాగే మజ్జిగ ప్యాకెట్ కూడా పంపించండి. డస్ట్బిన్లు వీళ్ళని పెట్టించాలండి. ట్యాక్స్ వసూలు చేయండి. నగరంలో రాజారావు మేడ సమీపంలో గత 10 రోజులుగా పొంగి పొర్లుతున్న మురుగు కాలువ సమస్యలపై భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రోడ్డు మాదేనని, కానీ కాలువ మాది కాదని, ఆర్ఎన్బి రోడ్డు ఎవరైతే వాళ్ళదే కాలువ సమస్య చూడాలని నగరపాలక సంస్థ అంటున్నాయి. ఇది ఎవరు పరిధిలో వస్తుందో తేల్చకుండా ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ కాలయాపన చేస్తుండటంతో మురుగునీరు రోడ్డు మీదకు చేరి చెరువును తలపిస్తుంది. తీవ్రమైన దుర్వాసన రావడంతో అటుగా వెళ్లే వాళ్ళు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో గుత్తేదారులు కాలువ నిర్మాణం సక్రమంగా చేపట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంకర టెంకరగా నిర్మించడం, కాలువలోతు తగ్గించడంతో సమస్య ఉత్పన్నమైందని ఇంజనీర్లు చెబుతున్నారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందో వేచి చూడాలి. అప్పటి వరకు కాళ్ళు పైనెత్తి నడుస్తూ ముక్కు మోసుకొని నడవాల్సిందేనా? వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిఆర్పిఎఫ్ 198 బెటాలియన్ ఆధ్వర్యంలో ముగిసిన గిరిజన నిరుద్యోగ యువత శిక్షణ సర్టిఫికేట్ ప్రదానం చేసిన సెకండ్ లెఫ్టినెంట్ కల్నల్.
రక్తదానం ప్రాణదానంతో సమానం. ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక కాంగ్రెస్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన డిఆర్ఎం లలిత బెహ్రా. రాష్ట్రంలో మెడికల్ మాఫియాను అరికట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి. సిపిఐ విశాఖ జిల్లా సమితి డిమాండ్. కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించాలి. జిల్లా అధికారుల సమీక్ష సమావేశంలో కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి ఆదేశం. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.